దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఒకసారి ఆ బైబిల్ పాఠం మనం చదువుకుందాము. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మరొకసారి మనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:6. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. రోజు మనం చదవబడిన ఈ లేఖన భాగంలో నుండి సత్యస్వరూపమైన ఆత్మ, భ్రమపరచు ఆత్మ, సత్యస్వరూపమైన ఆత్మ, భ్రమపరచు ఆత్మ అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, అందరూ రాసుకోండి. చక్కగా నేను చెప్తున్న మాటలు చూడండి. సత్యస్వరూపమైన ఆత్మ, భ్రమపరచు ఆత్మ. ఇక్కడ అపోస్తుడైనటువంటి యోహాను గారు క్రైస్తవ్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మనము దేవుని సంబంధులము అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అక్కడ మనము దేవుని సంబంధులము. తర్వాత దేవుని ఎరిగినవాడు మన మాట వినను. అంటే దేవుని గూర్చి తెలిసినవాడు, దేవునిని ఎరిగినవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. అంటే దేవుని సంబంధి దేవుని మాట వింటాడు, దేవుని సంబంధులు కానివారు దేవుని మాటలు వినరు. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలి. దేవునితో మనకు మంచి సంబంధం ఉందనుకోండి, మనం దేవుని మాటలు వింటాం. దేవునితో సంబంధం లేకుండా ఆ సంబంధాన్ని తెంపుకొని మనం సాతానుతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే మనం ఆయన మాటలు వినలేం. అసలు ఆయన మాటలు మనం చదవలేం. ఆయన మాటలకు మనం మనసు పెట్టం. ఆలోచించండి. ఇక్కడ దేవుని సంబంధులు, సాతాను సంబంధులు. దేవుని సంబంధి అయితే దేవుని సేవకులు చెప్పిన మాటలు వింటారు. దేవుని సంబంధులు కానప్పుడు వాళ్ళు దేవుని మాటలు వినలేరు. దీనిని బట్టి అక్కడ ఏమంటున్నాడంటే ఇందువలన అంటే ఎవరైతే వింటున్నారో, ఎవరైతే వినడం లేదో మీరు ఆలోచించండి. ఇందువలన మనకు ఒక విషయం అర్థమవుతుంది. మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. అంటే ఎవరైతే శ్రద్ధతో దేవుని మాటలు వింటారో వాళ్ళలో సత్యస్వరూపమైన ఆత్మ నివసించుచున్నాడు. అంటే పరిశుద్ధాత్మ. సత్యస్వరూపమైన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మను కలిగిన వాడు చక్కగా వాక్యం చదువుతాడు, చక్కగా వాక్యం వింటాడు, వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతాడు. అసలు ఒక మాటతో చెప్పాలంటే వినడం అంటే చేయటం. వినడం అంటే చెవులతో విని విడిచిపెట్టడం కాదు. వినడం అంటేనే చెయ్యటం. ఒక ఇంట్లో తండ్రి గారు కొడుకుకి పని చెప్తున్నాడండి. అరే పొలానికి వెళ్ళి పని చేయరా, పొలానికి వెళ్ళి పని చేసి రారా అంటుంటే వాడు చెవులతో వింటున్నాడు, కానీ ఒక్క అడుగు కూడా వేయట్లే. అప్పుడు వాళ్ళ నాన్నగారికి కోపం వచ్చి, ఏంట్రా నా మాట వినట్లేదు నువ్వు, ఏంట్రా నా మాట వినవు అంటే, నేను నీ మాట వినట్లేదా అంటూ పక్కనున్న ఆయన పిలిచి, ఏమండి నేను మా నాన్న మాట వింటున్నానా లేదా అంటే వినడం అంటే ఏంటి? చెవులతో వినడం కాదు. ఆ చెప్పిన మాట చెవిన పడగానే వెళ్ళిపోయి పని చేయాలి. అది వినడం అంటే. మనం కూడా మన ఇంట్లో ఉన్న పిల్లల్ని వీడండి నా మాట వింటాడని అంటుంటాం. దేన్ని బట్టి? చెవులతో వినడాన్ని బట్టి కాదు. వాడు చెవులతో వింటాడు, కష్టపడి చేస్తాడు, వింటాడు, చేస్తాడు. వినడం అంటే చేయటం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు, దాని ప్రకారంగా చేస్తాడు. అలాగే దేవుని సంబంధి కానివాడు వాడు వింటాడు కానీ
చేయడు. దీనిని బట్టి ఇందువలన సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో మనము తెలుసుకొనుచున్నాము. నిజంగా పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ విధానం వేరే ఉంటుందండి. సాతాను ఉన్నప్పుడు ఆ విధానం వేరుగా ఉంటుందండి. కనుక దేవుని పిల్లలారా, ఈరోజు మనలో సత్యస్వరూపమైన ఆత్మ ఉన్నాడా, లేకపోతే భ్రమపరిచే ఆత్మ మనలో పనిచేస్తున్నాడా? మనము ఏ ఆత్మకు సంబంధించిన వాళ్ళం, ఏ ఆత్మకు సంబంధించిన వాళ్ళం మనం ఆలోచించాలి. దేవుడు మనందరినీ ప్రేమించి మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనలోనికి పరిశుద్ధాత్మను పంపాడు. పరిశుద్ధాత్మ రాక మనలో ఎప్పుడు జరుగుతుంది? బాప్తిస్మం తీసుకున్నప్పుడు. అంతే కదండి. మీరు బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ మనలోనికి ఎప్పుడు వస్తాడు అంటే మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు. అంటే దేవుని వాక్యం విని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడు. మనలోనికి వస్తాడు. ఆయనకి సత్యస్వరూపి అయిన ఆత్మ అనే పేరు కూడా ఉంది. ఆయన ఈ లోకానికి ఎప్పుడు పంపబడ్డాడు అంటే పెంతెకొస్తు అను పండుగ దినమున. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారో ఒకసారి చూడండి. యోహాను సువార్త 14:16. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. చూసారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగానే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను తండ్రిని వేడుకుంటాను. రే పిల్లలు, నేను పరలోకానికి వెళుతున్నాను, నా తండ్రిని వేడుకుంటాను. ఆ తండ్రి మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీ వద్దకు పంపిస్తాడు. సత్యస్వరూపి, సత్యస్వరూపి. 16వ అధ్యాయం యోహాను సువార్త 13 వచ్చి ఏం చేస్తాడు ఆయన? యోహాను 16:13. ఆయన ఏం చేస్తాడట? ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యములోనికి నడిపిస్తాడు అంటే దేవుని యొక్క సర్వసత్యములోనికి నడిపిస్తాడు. యేసుక్రీస్తు వారు అన్ని విషయాలు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పలేదు. కొన్ని చెప్పాడు, కొన్ని ఆదరణకర్త వచ్చి బోధిస్తాడని చెప్పాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ వస్తాడు, మిగతా విషయాలన్నీ మీకు బోధిస్తాడు. ఆయన మీలో ఉంటాడు ఎల్లప్పుడూ. ఆయన మీలోనే ఉంటాడు ఎల్లప్పుడూ. మీరు దేవుని వాక్యం వినడానికి, ఆ వాక్య ప్రకారంగా బ్రతకటానికి, సర్వసత్యములోనికి వెళ్ళటానికి ఆయన మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. ఇంతకీ పరిశుద్ధాత్మను దేవుడు మనలోకి ఎందుకు పంపాడంటే మనకు సహాయం చేయడానికి. ఎలా? దేవుని వాక్యం వినేటట్లుగా, దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించేటట్లుగా, దేవుని వాక్యం విని దాని కొరకు అదే ప్రకారంగా బ్రతికే విధంగా మనలను ఆయన ప్రేరేపిస్తూ ఉంటాడు. సత్యస్వరూపమైన ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆయన మనలను దేవునిలో నడిపిస్తూ ఉంటాడు. మనం దేవునిలో నడుస్తుండగా సాతానుగాడు ఊరుకుంటాడా? వాడు భ్రమపరుచు ఆత్మగా మనలో ప్రవేశించాలనుకుంటున్నాడు. మనలోనికి భ్రమపరిచే ఆత్మగా ప్రవేశించి మనలను భ్రమలోనికి తీసుకువెళ్ళాలి. దేవుని కోసం బ్రతకకుండా చెయ్యాలి. దేవుని మాటలు విన్నా దాని కొరకు బ్రతకకుండా చెయ్యాలి. ఈ విధంగా వాడు తన ఆలోచనలో ఉన్నాడండి. దేవుని పిల్లలారా, మరి మనలో భ్రమపరుచు ఆత్మ ఉన్నాడా, సత్యస్వరూపమైన ఆత్మ ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి అంటే, ఎవరైతే వాక్య విని దాని ప్రకారంగా చేస్తారో సత్యస్వరూపమైన ఆత్మ కలిగిన వారు. ఎవరైతే వాక్యాన్ని విని దాని ప్రకారంగా చెయ్యరో వాళ్ళు భ్రమపరుచు ఆత్మను కలిగిన వారు. భ్రమపరుచు ఆత్మ వలన నడిపించబడుతున్నవారు. వాళ్ళను మనం తేలికగా తెలుసుకోవచ్చు అంటున్నాడండి. భ్రమపరుచు ఆత్మ ఏమండి? సత్యస్వరూపమైన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనం అర్థం చేసుకున్నాం. మరి భ్రమపరుచు ఆత్మ అంటే అసలు భ్రమపరచడం ఏంటి?
భ్రమ ఏంటి అంటే వాడు మనల్ని భ్రమలోనికి తీసుకెళ్తాడా? అవును. భ్రమ అంటే ఏంటండి? లేని వాటిని ఉన్నట్టుగా చూడటం. మన కళ్ళ ముందు అది లేకపోయినా ఉన్నట్టుగానే చూడటం. దాన్ని ఏమంటారంటే భ్రమ. భ్రమ. నిజంగా లేని వాటిని ఉన్నట్టుగా మనం చూస్తుంటామంటే అవును. అప్పుడప్పుడు చూడండి, బాగా ఎండలు కాస్తున్న సమయంలో మనం ఎక్కడికి ప్రయాణం చేసి వెళుతున్నా దప్పిక వేస్తుంది కదా. ఆ రోడ్డు మీద ఆ తారు రోడ్లో మనం నడిచి వెళుతున్నప్పుడు తారు రోడ్లో మరి కొంచెం దూరంలో ఏదో నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా మన కళ్ళకు కనబడతా ఉంటుంది. వాటిని ఏమంటారు? ఎండమావులు. ఆ దూరంలో ఏదో నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా రోడ్డు మీద కనబడతా ఉంటుంది, కానీ అక్కడ నీళ్లు ఉండవండి. నీళ్లు ఉన్నట్టుగా మన కళ్ళకు అలా కనిపిస్తుందే తప్ప అక్కడికి వెళితే నీళ్లు ఉండవు. భ్రమ. ఏదో నీళ్ళు ఉన్నాయని అక్కడికి వెళ్ళిపోయాం, ఏదో ఉంది అని అనుకుంటున్నాం మనం. దాన్నే ఏమంటారు? భ్రమ. మానసికంగా ఏమంటే కృంగిపోయిన వాళ్ళు ఉంటారు, మానసిక రోగులు. వాళ్ళని మనం మన భాషలో పిచ్చివాళ్ళు, పిచ్చి పట్టిన వాళ్ళు అంటాం. అవునా? వాళ్ళకి ప్రత్యేకంగా హాస్పిటల్స్ ఉంటాయి. మానసిక రోగులకి, పిచ్చి వాళ్ళకి హాస్పిటల్స్ ఉంటాయి. మెంటల్ హాస్పిటల్ అంటుంటారు. ఎప్పుడైనా వెళ్ళారు హాస్పిటల్కి? వెళ్ళండి ఒకసారి, వెళ్ళి చూడండి ఒకసారి. ఒకవేళ మనం అలా వెళ్ళకపోయినా అక్కడక్కడ రోడ్ల మీద తిరుగుతుంటారు పిచ్చివాళ్ళు కదా. ఏదో పక్కనే ఎవరు ఉన్నట్టుగా, ఏంటి నువ్వు అలా చేస్తున్నావు, ఏంటి ఇలా చేస్తున్నావు, ఏంటి అది మంచిది కాదు అంటుంటారు వాళ్ళు. మనకు అర్థం కాదు, ఇదేంటి తన పక్కన ఎవరున్నారు, ఎవరు లేరే అంటే తన పక్కన ఎవరో ఉన్నట్టుగా, తన వాళ్ళు ఉన్నట్టుగా భ్రమలో ఉన్నాడనమాట. చూడండి, మీరు వాళ్ళని గమనించి చూడండి, ఏవేవో మాట్లాడుకుంటారు. ఇలా చేయడం మంచిది కాదు, నీ అంతు చూస్తా, ఎట్లా అనుకుంటా ఉంటారు. అంటే ఎవరో ఉన్నారన్న భ్రమలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళను మనం పిచ్చివాళ్ళు. మెంటల్ హాస్పిటల్కి వెళితే ఎవడి పనిలో వాడే ఉంటాడు, ఎవడు మాట్లాడుకునే మాటలు వాడివే. కొంతమంది ప్రసంగాలు చేసుకుంటూ ఉంటారు, ఎవరితోనూ మాట్లాడుతున్నట్టుగా ఉంటారు. దేవుని పిల్లలారా, భ్రమ. వాళ్ళు భ్రమలో ఉండిపోయారు. మనం కూడా మనలో భక్తి లేకపోయినా, భయం లేకపోయినా, ఏమండి, మనము వాక్యాన్ని విన్నా వినకపోయినా, బైబిల్ చదువుతున్నా చదవకపోయినా, ప్రార్థన చేస్తున్నా చేయకపోయినా, ఏమండి, మనం కూడా అప్పుడప్పుడు భ్రమలో ఉంటాం, నేను భక్తుడినే అని. అంటే మనం భక్తిగా లేకపోయినా, మనం వాక్యం చదవకపోయినా, ప్రార్థనలు చేయకపోయినా ఏమనుకుంటాం? నేను దేవుని బిడ్డనే, పరలోకానికి వెళ్తా. ఒక విధమైన ఆలోచనలో ఉంటుంటాం. మంచిదే, వాక్యం చదివావు, మరి ప్రార్థన చేసుకుంటున్నావు, చర్చికి వస్తున్నావు, దేవుని పనులు ఉంటున్నావా? పర్లేదులే, నేను వీటిలో ఉంటున్నాను అనుకుంటున్నావు, నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నావు. ఏమండి, పరలోకం నాకు తప్పితే ఎవరికి ఇస్తాడు దేవుడు అనుకుంటాం. ఇది భ్రమ. భక్తి లేకున్నా నేను భక్తున్నే అనుకోవడం భ్రమ. విశ్వాసం లేకున్నా నేను విశ్వాసం కలిగి ఉన్నాను అనుకోవడం భ్రమ. తప్పులు చేస్తూ నేను దేవుని బిడ్డనే అనుకోవడం భ్రమ. పర్లేదు, నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను దేవుడు క్షమిస్తాడు అనుకోవడం భ్రమ. నేను మీటింగులకు చాలా డబ్బులు ఇస్తున్నాను, నాకు కాకపోతే ఎవరికి ఇస్తాడు పరలోకం అనుకోవడం భ్రమ. నేను సెమినార్లకు కష్టపడుతున్నాను, వండుతున్నాను, వడ్డిస్తున్నాను, ఎంతో పరిచర్య చేస్తున్నాను, ఈ చిన్ని తప్పులు పెద్ద లెక్కలోకి రావు, నన్ను దేవుడు తన బిడ్డగా స్వీకరిస్తాడు, నేను పరలోకం వెళ్ళిపోతానని చెప్పుకుంటున్నారు. భ్రమ. నేను ఒక మాట అడుగుతానండి, ప్రతి వారం నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే పరలోకం ఎలా వెళ్తావు? దేవుని సన్నిధికి రాకపోవడం అది భయంకరమైన పాపం అని నీకు తెలీదా? మనం ఎన్ని కానుకలు ఇచ్చినా, మనం ఎంత చేసినా, ఏమంటే దేవుని సన్నిధికి రావాలి, ఆయన మాటలు నేర్చుకోవాలి, ఆయన మాటల కొరకు బ్రతకాలి. అలా చేయకపోయినా నాకు పరలోకం ఇస్తాడు అనుకుంటున్నావు అంటే నువ్వు భ్రమలో ఉన్నావని అర్థం. నేను ఇది చేయకపోయినా దేవుడు నన్ను పరలోకానికి స్వీకరిస్తాడు అని నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు భ్రమలో ఉన్నావు. భ్రమపరుచు ఆత్మ నీలో ఉన్నాడు. భ్రమపరుస్తాడంటండి వాడు. ఏం చేస్తాడు? భ్రమపరుస్తూ ఉంటాడటండి.
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఒక సంఘం ఉందండి ఇక్కడ, లవదొకయ సంఘం. దేవుని కోసం బ్రతకకపోయినా మేము బ్రహ్మాండంగా ఉన్నాం అనుకుంటున్నారంట వాళ్ళు, భ్రమలో. చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. దేవుడు అంటున్నాడు, దేవుని కోసం బ్రతకని, దేవుని కార్యాలు చెయ్యని ఆ సంఘాన్ని అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని నీవు ఎరుగక నువ్వేమనుకుంటున్నావు? నేను ధనవంతుణ్ణి, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదు, నాకు అన్నీ ఎక్కువే, నేను భక్తిలో చాలా బాగున్నాను, దేవుడు నన్ను అంగీకరిస్తాడని నువ్వు చెప్పుకుంటున్నావు. చూసారా పైన ఏమో తిట్లు ఎలా ఉన్నాయో చూడండి. ఏమంటున్నాడు పైన? నువ్వు దౌర్భాగ్యుడవురా అంటే ఆ సంఘాన్ని అంటున్నాడండి, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, నీకు కనబడట్లేదు, దిగంబరివి, నీకు బట్టలు కూడా సరిగా లేవు. అంటే నీ బ్రతుకు సరిగా లేదు. బట్టలంటే బ్రతుకు. నీ బ్రతుకు సరిగా లేకపోయినా నువ్వేనుకుంటున్నావు, నేను బాగానే ఉన్నాను, నేను ధనవంతుణ్ణి, బాగా సంపాదించుకున్నాను, నాకేమీ కొదవలేదు పరలోకానికి వెళ్ళటానికి, నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నావు. భ్రమ అంటారండి దీన్నే. భక్తి లేకపోయినా భక్తిగా ఉన్నాను, ఏమీ చేయకపోయినా బాగానే ఉన్నాను. చూసారా భ్రమ. సాతానుగాడు భ్రమపరుచు ఆత్మగా నీలో నాలో పనిచేయాలని వాడు ఉంటాడండి. అవకాశం ఇవ్వకండి. దేవుని పిల్లలారా, దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతుకుతున్నామా ఆలోచించండి. అంటే ఏదో ఉన్నట్టుగా మనలో మనం అనుకోవటం, ఊహించుకోవటం. దేవుని పిల్లలారా ఆలోచించండి. మనం అక్కడక్కడ గారడీ చేసే వాళ్ళని చూస్తుంటాం, గారడీలు చేస్తారు కదా. అక్కడ ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా మనల్ని భ్రమపరుస్తాడండి, మాయ. అలాంటి వాడు బైబిల్లో కూడా ఉన్నాడు, గారడీ సీమోను. చూడండి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 9 నుండి చదువుదాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 9 నుండి. సీమోను అను ఒక మనుషుడు గారడీ చేయిచు ఏం చేస్తున్నాడమ్మా? గారడీలు చేస్తున్నాడంట. గారడీలు చేయిచు తానెవడో గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివారు మొదలుకొని గొప్పవారి వరకు అందరూ ఇతడు ఎవడో కాదు, ఇతను దేవుని మహాశక్తి అనబడినవాడు, ఇతడే దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకొని అతనిని లక్ష్య పెడుతున్నారటండి. అతను చేసేది లక్ష్య పెడుతున్నారు, కానీ అతను చేసేది నిజం కాదు. అవన్నీ ఏంటి? గారడీలు. అతను గారడీలు చేస్తున్నాడు. గారడీ అంటే ఏంటండి? గారడీ విద్య కలిగిన వాళ్ళని చూడండి, వాళ్ళ దగ్గర మనం వెళ్తే ఏదో మన ఖాళీ డబ్బా చూపిస్తాడు, చూడండి చూడండి, ఇటు చూడండి అటు చూడండి అంటాడు, అంతే. ఇటు దిప్పు అటు దిప్పు. ఆ తర్వాత అందులో నుంచి కట్టలు తీస్తుంటాడు డబ్బులు, కట్టలు. నిజమా అబద్ధమా? భ్రమలోకి తీసుకెళ్తున్నాడు మనల్ని. ఏదో అక్కడ ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా మనకు చూపిస్తున్నాడు. దాన్ని అంటారు భ్రమపరచడం అని. దేవుని వారలారా ఆలోచించండి. నిజంగా అవన్నీ నిజమే అయితే అన్ని కట్టలే వాడుకుంటే ఆ రోడ్డు పక్కన ఆయుర్వేద మందులు అమ్ముకునేలాగా ఎందుకు ఆ బాధలు చెప్పండి? రోడ్డు అంటే ఎందుకు కూర్చున్నాడు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? వాడు చేసేవి నిజాలు కావు, కానీ మన కళ్ళకి నిజమన్నట్టుగా కనబడుతుంది. అంటే ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు. దాన్నే అంటారు భ్రమ. ఆ తర్వాత అదే పట్టణానికి ఫిలిప్ వచ్చాడండి. అదే పట్టణానికి ఎవరు వచ్చారు? ఫిలిప్ వచ్చాడు. ఒరిజినల్. ఆయన చేసేవన్నీ అద్భుతాలు చాలా గొప్పగా చేస్తున్నాడు. అప్పుడు చూసి అనుకున్నాడు, నేను చేసేవి గారడీలు, ఇవి నిజాలు. నిజంగా వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన నమ్ముకోవాలి. ఇవన్నీ కూడా నేను కూడా చేసేటట్లుగా ఈ యొక్క అధికారాన్ని, ఈ గొప్ప భాగ్యాన్ని నేను సంపాదించుకోవాలనుకున్నాడు.
తర్వాత రాంగ్ రూట్లో సంపాదించుకొనుకున్నాడు. దేవుడు హెచ్చరించాడు పేతురు ద్వారా. దేవుని పిల్లలారా ఆలోచించండి. గారడీలు అంటే లేని వాటిని ఉన్నట్టుగా చూపించడం. అవన్నీ నిజమైతే, అవి నిజంగా ఉంటే వాడు అసలు రోడ్డు ప్రక్కన కూర్చోవలసిన అవసరం లేదు. ఎక్కడికో సమాజంలోకి వచ్చి మనకేదో చూపించవలసిన అవసరం లేదు. ఇంటి దగ్గరే కూర్చొని కట్టలు కట్టలు తయారు చేసుకోవచ్చు. దేవుని పిల్లలారా భ్రమ. సాతాను కూడా మనలను భ్రమలోకి తీసుకెళ్ళి దేవుడి కోసం బ్రతకుండా చెయ్యాలని వాడు రకరకాల తంత్రాలను ప్రయోగిస్తున్నాడు. ఆ తంత్రాలలో ఒక తంత్రమే భ్రమ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడగలిగితే, 2 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. చూసారా? సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఏ తంత్రాలట? సాతాను తంత్రాలు. అంటే సాతాను దగ్గర తంత్రాలు ఉన్నాయా? అనేకమైన తంత్రాలు వాడికి. ఎందుకు? మనలను దేవునికి కాకుండా చేయడానికి, మనలను దేవునిలో నుంచి దూరం చేయడానికి ఒక్కొక్క తంత్రాన్ని వాడు ప్రయోగిస్తూ ఉంటాడు. అందులో ఒక తంత్రమే మనలను భ్రమపరచటం. అంటే మనం భక్తి లేని వాళ్ళంగా ఉన్నా, మనలో భక్తి లేకపోయినా, నీకే నువ్వు భక్తుడివి, నీలో భక్తి ఉంది అని చెప్తాడు. విశ్వాసం లేకున్నా నువ్వు మంచి విశ్వాసివి అని చెప్తాడు. మనలో విశ్వాసం లేదన్న సంగతి మనకు తెలుసు. ఎవరో ఒకళ్ళు వచ్చి మీరు భలే విశ్వాసులండి, చాలా మంచి విశ్వాసులండి మీరు అంటుంటే మనం అనుకుంటాం, అబ్బా నేను నిజంగా మంచి విశ్వాసినే. భ్రమ. నిన్ను ఒక భ్రమలోనికి తీసుకెళ్తున్నాడు. ఏమండి, ఎందుకు ఇలా భ్రమ పెడుతుంటాడు తన తంత్రాలు ప్రయోగించి అంటే, ఎవ్వరూ పరలోకానికి వెళ్ళటానికి వీల్లేదు. సేవకులను భ్రమలోకి తీసుకెళ్తున్నాడు, విశ్వాసులను భ్రమలోకి తీసుకెళ్తున్నాడు, అందరినీ భ్రమలోకి తీసుకెళ్తున్నాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని మృంగాలి? ఎక్కడున్నారు దేవుని పిల్లలు, దేవుని కొరకు బ్రతికేవాళ్ళు ఎక్కడ ఉన్నారని గర్జించు సింహములాగా తిరుగుతున్నాడట. సింహంతో ఎందుకు పోల్చబడింది సాతాను? సాతానుగాడు ఎందుకు సింహంతో పోల్చబడ్డాడంటే, సింహానికి ఒక గురి ఉంటుంది. అనుకున్నది సాధించేంతవరకు వేట వేట మొదలుపెట్టిందంటే ఇక వెనక్కి తిరిగి ఇక రాదంతే. వేటలోనే ఉంటుందన్నమాట, సాధించాలి అంతే. సాతాను కూడా అంతేనండి. ఏదో ఒక మాయ చేసి, ఏదో ఒక తంత్రాన్ని ప్రయోగించి, అది డబ్బు కావచ్చు, శరీరాశలు కావచ్చు, అవి ఏ ఆశలైనా కావచ్చు, ఆ ఆశల్లో మనల్ని ముంచేసి భ్రమలో పెట్టేస్తాడండి. ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు గనక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ రూపంలో వాడు వస్తాడో తెలియదు. సేవకుల రూపంలో వచ్చి మోసం చేయొచ్చు, విశ్వాసుల రూపంలో వచ్చి మోసం చేయొచ్చు, నీలో భక్తి లేకుండా భక్తున్నని అనిపించుకునేటట్లుగా చేయొచ్చు, నిన్ను మోసగాడిగా మార్చొచ్చు, నిన్ను దేవునికి పనికి రాకుండా చేయొచ్చు, నిన్ను ఏ విధంగానైనా మార్చేస్తాడు. కానీ నిన్ను భ్రమలో పెట్టేస్తాడు. భ్రమలో ఉంటావు అంతే. దేవుని పిల్లలారా ఆలోచించండి. పాపం చేయిస్తాడు, మళ్ళీ మనల్ని భ్రమలోకి తీసుకెళ్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 15 వరకు కలిసి ఉన్నాయి. ఒకసారి ఆ మాటలు చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము నుండి. హెబ్రీ పత్రిక 3:13 నుండి. మీ హృదయమును కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ అన్నాడు. చూడండి, పాపం చేపిస్తాడు,
నిన్ను భ్రమలోకి తీసుకెళ్తాడు. పాపము వలన కలుగు భ్రమ. చూడండి, పాపం చేపిస్తాడు, భ్రమలోకి తీసుకెళ్తాడండి. ఆ మాట, ఆ పదం చూడండి ఎంత బాగుందో. పాపము వలన కలుగు భ్రమ. పాపం చేయిస్తాడు, నిన్ను భ్రమలోకి తీసుకెళ్తాడు. చూడండి, చాలామంది దేవుని సన్నిధికి రాకపోయినా ఒక భ్రమలో ఉండిపోతారు. పర్లా మేము దేవుని పిల్లలమే. చూసారా? లేదండి మేము సెల్ ఫోన్లో చూసుకుంటున్నామండి ఆరాధన. ఎవరు ఆరాధనో చూడటం, అమ్మయ్య ఈరోజు ఆరాధన అయిపోయింది. అదే నా సహవాసం అంటే? అంటే నీది సెల్ ఫోన్ సహవాసం అన్నమాట. నువ్వు సంఘంలోకి రావు, సంఘ సహవాసంలోనికి రావు, నీది సెల్ ఫోన్ సహవాసం. తప్పు కదండి. సెల్ ఫోన్ నీకేమైనా రొట్టెస్తుందా? ద్రాక్షారసం ఇస్తుందా? చెప్పు. నీ కొరకు ఏమైనా ప్రార్థన చేస్తుందా? నీకు ఎలా ఉపయోగపడగలదు? ఎవరో చెప్పే మాటలు వినగలుగుతావు. సంఘంలోకి వచ్చిన తర్వాత మనం అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయటంలో ఎడతెగకుండా ఉండాలి. కానీ నేను ఎక్కడో ఉంచి పర్లేదు నేను దేవుడి కోసం బ్రతుకుతున్నానట్టుగా చేస్తాడు. పాపం వలన కలుగు భ్రమ. భ్రమ. మన ఆది తల్లి దగ్గరకు వచ్చాడండి సాతాను. దేవుడు ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా తినవద్దని చెప్పాడా అని ప్రశ్న. ఈ తోట చెట్ల ఫలములలో అన్నింటినీ మేము నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును గూర్చి ఆయన ఏం చెప్పాడంటే మీరు తినకూడదని చెప్పాడు, ముట్టకూడదని కూడా చెప్పాడు. తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఆదికాండం 3వ అధ్యాయము ఆ మొదటి వచనం నుండి నిజంగా ఎలాంటి మాటల్లో పెట్టేశాడో చూడండి. ఇక వాళ్ళని ఎలా భ్రమ పెడుతున్నాడు అంటే మీరు చావనే చావ. ఆ వచనం చదవండి. ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు సర్పము మీరు చావనే చావరు. చూసారా? మీరు చావనే చావరు. చావకపోగా మీరేమవుతారో తెలుసా? వాటిని మీరు తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారనగానే అబ్బా ఎంతగా ఊహించుకుందో మన అమ్మ. మనందరికీ తల్లి కదండి, జీవము గల ప్రతివానికి తల్లి హవ్వమ్మ ఎంతగా ఊహించుకుందో. మొత్తానికైతే తన భర్త మాట, దేవుడు మాట ప్రక్కకు పెట్టి ఆ సర్పములో ఉన్న సాతాను మాట విని నేను దేవతనైపోవాలనుకొని కొన్ని ఫలాలు తీసుకొని తిన్నదండి. దేవతలా మారిందా, దయ్యంలా మారిందా? చెప్పండి. అప్పుడు అడిగే ఉంటుంది, ఏంటి మరి నేను దేవతను అవ్వలేదంటే, అసలు నువ్వు దేవతవే తెలుసా నీకు? భ్రమ. నేనేం చెప్పా నీకు? నువ్వు తింటే దేవత అయిపోతావు, చావనే చావరని చెప్పానా? నువ్వు చచ్చిపోయావా? నీ కళ్ళు కనపడుతున్నాయి, నీ చేతులు కదులుతున్నాయి, నీ కాళ్ళు కదులుతున్నాయి, చచ్చావా అంటే ఏమైనా ఉంటుంది? చావలేదులే. మరి చావలేదు కానీ మరి నేను దేవతను అవ్వలేదు. నువ్వు దేవతవే తెలుసా నీకు? నువ్వు అంటే భ్రమలోకి తీసుకెళ్ళాడండి. నేనొక దేవతనే, నేనొక భక్తుణ్ణి అన్నట్టుగా, నేనొక దేవతనే, నేను దేవుని బిడ్డని. మనం అందరం ఎలా అనుకుంటాం? దేవుని బిడ్డని. ఆ రోజు మన తల్లి ఏమనుకుంటుంది? నేను దేవతని. నువ్వు అయిపోయావు దేవతవి. ఇప్పుడు మీ ఆయన కూడా మార్చేసేయి, మీరు కూడా తినాలండి, మనం దేవతలుగా ఉండాలండి. నువ్వు కూడా తిను, దేవుడు అయిపోదు. కానీ ఎన్ని మాయమాటలు చెప్పి ఉండదు. ఆయన తిన్నాడు. ఏంటి మనం ఎక్కడే ఉన్నానండి, మనం దేవతలవేనండి. భ్రమ. అదో రకమైన భ్రమలోనికి తీసుకెళ్ళాడు. భ్రమపరుచు ఆత్మ. దేవుని పిల్లలారా, పాపము వలన కలుగు భ్రమ. పాపము వలన కలుగు భ్రమ. చూసారా ఎంత మోసం అండి, ఎంత మోసం. దేవుని పిల్లలారా ఆలోచించండి. భ్రమలోకి తీసుకువెళ్ళాడు. ఈ రోజుకి కూడా ఎంతోమందిని భ్రమలోనే పెట్టాడు. మేము దేవుని పిల్లలమే, మేము వాక్యం వింటున్నాం, చూసారా భ్రమలో పెట్టేశాడండి. మరో మాట చూస్తారా? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము. పాపం చేస్తూ దేవుని పిల్లమని చెప్పుకోవడం ఒక భ్రమ. తర్వాత ఏమండి, అబద్ధ బోధల్లో ఉండి కూడా మేము మంచి వాక్యంలో ఉన్నాం,
సత్యంలో నడుచుకుంటున్నాం, పరలోకానికి వెళ్ళేది మేమేనని ఒక భ్రమలో మరికొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు యిర్మీయా గ్రంథం? ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం చూస్తారా? 16వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రవచించు, ప్రవక్తల మాటలను ఆలకించమంటున్నాడా, ఆలకించొద్దన్నాడా? ప్రవక్తలంటే దేవుని మాటలు చెప్పేవాళ్ళు కదండి, అంతేనా? ప్రవక్తలంటే ఎవరండి? దేవుని మాటలు ప్రజల మధ్యకి తీసుకెళ్ళి చెప్పేవాళ్ళని ఏమంటారు? ప్రవక్తలు అంటారు. మరి ప్రవక్తల మాట వినొద్దని ఎందుకు అంటున్నాడు? వినమంటున్నాడా, వినొద్దన్నాడా? మీకు ప్రవచనాలు చెప్తారే, ఆ ప్రవక్తల మాటలు మీరు ఆలకించకండి అంటే అందులో భ్రమ పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. అంటలేం చేయండి. వారు ఏం చేస్తారట అంటే బోధకులుగా వచ్చి దేవుని మాటలు మీకు చెబుతామని చెప్పి మనల్ని భ్రమలోకి తీసుకెళ్తారట. వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. వారు ఎవరంటే నేను పంపిన ప్రవక్తలు కాదు వాళ్ళు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చిన ప్రవక్తలు. వాళ్ళని నేను పంపలేదు, వాళ్ళని నేను తృణీకరించాను. నేను పంపకపోయినా దేవుడు మమ్మల్ని పంపించాడని చెప్తారు. ఈరోజు చూడండి, చాలామంది కొన్ని ప్రాంతాలకు సేవ కోసం వస్తారండి. దేవుడే నన్ను పంపించాడు అంటారండి. మీ ఊరు పేరు చెప్పి, మీ ఊరు నాకు చూపించి ఇక్కడికే వెళ్ళమన్నాడు అంటుంటారు. ఆ కొండ ప్రాంతాల్లో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర పోవచ్చుగా. దేవుని గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పోవచ్చుగా. మన ఈ మధ్య శ్రీకాకుళం వెళ్ళానండి, కొండ ప్రాంతం. ఎంతమంది అంటే దాదాపు ఒక 500-600 మంది అండి. ఎంత అసలు ఎంత ఆ వాక్యం అంటే ఎంత ఆశ అంటే వాళ్ళకి మామూలుగా కాదు. మన మాటలు సరిగా అర్థం కాకపోయినా తల ఊపుతున్నారు పాపం వాళ్ళు మరి వాళ్ళ భాష ఒకటి ఏదో మనం చెప్పి కొంచెం అర్థం అవుతూ ఉంటుంది అంతే. వాళ్ళ ఆనందమే ఆనందం అండి. నిజంగా అక్కడ ఉన్నంతసేపు ఎంత ఆనందపడుతున్నారో. ఒక ఆయన జామకాయలు తీసుకురావటం, ఇంకొక ఆవిడేమో జామాకులు కషాయం తీసుకురావటం, ఇంకొక కాయలు తీసుకురావడం, కొబ్బరి బొండాలు ఒకళ్ళు తీసుకురావడం. మరి మన మధ్యలోకి సేవకులు వచ్చాను అనుకోండి, జామకాయ లేదు, కొబ్బరి బొండ లేదు. మళ్ళీ నేను చెప్పేంతవరకు అమ్మ వాళ్ళకు ఒక కొబ్బరి బొండ తీసుకురండి అమ్మ అన్నంతవరకు కొబ్బరి బొండ లేదు, ఏమీ లేదు. చూసారా? సేవకుడు చెప్పాలా? ఎంత ప్రేమండి నిజంగా. ఆ రోజుల్లో దేవుడు తాను ప్రవక్తల గురించి మాట్లాడుతూ వాళ్ళని పంపలా. వారిని నేనేం చేశాను? తృణీకరించాను, వారిని విసర్జించాను నేను. వాళ్ళ మాటలు మీరు వినకండి. మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? భ్రమలోనికి తీసుకెళ్తారు. భ్రమలోనికి. ఇప్పుడు కూడా చాలామంది ఈ రోజుల్లో కూడా మేము ప్రవక్తలం అని చెప్పేసి వచ్చి భ్రమలోనికి తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు. భ్రమలోనికి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. అమ్మా దేవుడు నిన్ను దీవించబోతున్నాడమ్మా, నీకు ఫలాంది కలగబోతుంది, నీకు దేవుడు అది ఇవ్వబోతున్నాడు, నీకు దేవుడు ఇది ఇవ్వబోతున్నాడు. మా ఊరు ఒక ఆయన వచ్చి, అమ్మా నీకు దేవుడు మగబిడ్డని ఇవ్వబోతున్నాడమ్మా, గర్భవతిని చూసి నీకు మగబిడ్డని ఇవ్వబోతున్నాడమ్మా. నోటి దోలంటారు దీన్ని. ఆడబిడ్డ పుట్టింది. ఈయన చెప్పింది ఏంటి? మగబిడ్డ పుడతాడు. ఎందుకు నువ్వు అలా చెప్పాలా? అవసరమా? వాక్యం చెప్పడం చేత అవ్వదు. బైబిల్లో ఏముందో తెలీదు. బైబిల్ని క్రమంగా నేర్చుకోరు. బైబిల్ చక్కగా క్రమమైన పద్ధతిలో బోధించరు. భ్రమలోనికి తీసుకెళ్తుంటారు. మీకేం పర్లేదమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించాడు, మీకు అది జరగబోతుంది, ఇది జరగబోతుంది. మగపిల్లడు పుడతాడు, ఇప్పుడు ఆడబిడ్డ పుట్టింది. ఎప్పుడు వస్తాడా ఈ ప్రవక్తను చూస్తున్నారు వాళ్ళు. చూస్తారు కదండి. మరి భ్రమ. దేవుని పిల్లలారా ఆలోచించండి. నీ రోగం పోయిందా ఉందా? ఇంకా రోగం ఉన్నా నిన్నేం చేశారు వాళ్ళు? భ్రమ. మళ్ళీ వెళ్ళి హాస్పిటల్కి చెక్ చేయించుకో, టెస్టులు చేయించు. మరి ఏం చేశారు నిన్ను? భ్రమ. కొంతమంది మాటలు విని డాక్టర్ గారి దగ్గరికి వెళ్లకుండా, ఏమండి నా రోగం పోయింది, నాకు దేవుడు అన్ని విధాలుగా సహాయం చేశాడని చెప్పి ఒక భ్రమలోకి వెళ్ళిపోయి తమ్మును తాము హతమార్చుకున్న వాళ్ళు, రోగం ముదిరిపోయి చచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఉన్నారు. వీళ్ళ మాటల్లో ఉండి భ్రమలోకి వెళ్ళిపోయి
డాక్టర్ని సంప్రదించకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా, మందులు కూడా వేసుకోకుండా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? రోగులకే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యవంతులకు ఆయన అవసరం లేదని అన్నాడు కదా. రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదంటే రోగులకు అవసరం లేదా? అవసరమని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. నువ్వేంటి హాస్పిటల్కి వెళ్ళొద్దంటావు? మరి ఆయన నీకంటే ముందే నీకు చెప్పిన ఆయన సర్జరీ చేయించుకొని వచ్చాడు, ఆ సంగతి నీకు తెలియదు. దేవుని పిల్లలారా ఆలోచన ఎంత మోసం అండి. అంటే మనుషుల్ని ఒక భ్రమలోనికి తీసుకువెళ్ళటం, ఇదే సత్యమైన బోధ అని భ్రమలోనికి తీసుకెళ్ళటం, అబద్ధాలు బోధిస్తూ. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం. అమ్మా, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. అది భ్రమ కాదండి, నిజంగానే ఆయన సిలువ వేయబడ్డాడు. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుతున్నాను. ఇది నిజమా కాదా? మీకోసం సిలువ వేయబడ్డాడు, మీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక క్రీస్తు వలన విశ్వాసముతో వినుట వలన, క్రీస్తును గూర్చి వినుట వలన మీరు పొందితిరా. ముందేమన్నాడు? ధర్మశాస్త్రము వలన ఆత్మను పొందితిరా, విశ్వాసం వలన. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, పౌలు గారు మంచి మాటలు చెప్పాడండి, దైవ సేవకులు మంచి మాటలు చెప్పారు, సంఘాన్ని నిలబెట్టారండి. ఆ తర్వాత పౌలు మళ్ళా ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి తప్పుడు బోధకులు వచ్చారండి. అబద్ధ బోధకులు ప్రవేశించారు గలతీ పట్టణంలో ఉన్న సంఘములోనికి. ప్రవేశించి మళ్ళీ ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, ధర్మశాస్త్రం వల్లనే మనం నీతిమంతులం అవుతాం, ధర్మశాస్త్రం వల్లనే ఆత్మను పొందుకుంటాం అని మళ్ళా రాంగ్ రూట్లోకి తిప్పేశారండి. ఇదే నిజమని ఒక భ్రమలోకి తీసుకెళ్లారండి. దీన్నే మనం అనుసరించాలి, ఇదే సత్యమని భ్రమలోకి తీసుకెళ్లారండి. ఆయన అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాడు? ఏంటయ్యా మీరు ఇలా మారిపోయారు? ఏమిటి మీరు ఇలా మారిపోయారు? మీరు విశ్వాసం వల్లనే కదా నీతిమంతులు అయ్యేది, విశ్వాసం వల్లనే కదా మీరు ఆత్మను పొందింది, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వలన కాదు కదా. ఎందుకు మళ్ళా ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోతున్నారు? ఎందుకు మళ్ళా ఆ పాత మార్గంలోకి వెళ్ళిపోతున్నారు? ఆ ముసుగులోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎవడు మిమ్మును భ్రమపరిచెనో అంటే, పౌలు గారు సత్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అది కాదు, ఇది నిజం, నేను చెప్పేది నిజం, దీన్ని అనుసరించండి, దీనిని అనుసరిస్తేనే మీకు పరలోకం ఉందని చెప్పేశారట. భిన్నమైన సువార్త వైపుకు వెళ్ళిపోయారు వాళ్ళు. గలతీయులకు రాసిన పత్రిక 1:6 చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1:6. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచిపెట్టారు మీరు. దేవుడు మనల్ని పిలిచాడా లేదండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ఏం చేశాడు? ఆయన పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి పిలిచాడు. ఇక్కడేమన్నాడు? క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన దేవుణ్ణి విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోతారా? నాకు ఆశ్చర్యం వేస్తుంది కదా, నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే సువార్తలో నుండి, సత్యములో నుండి వాళ్ళు అసత్యంలోకి వెళ్ళిపోయారండి, భిన్నమైన సువార్తలోకి వెళ్ళిపోయారు. కొద్ది రోజులకే పౌలు గారు సత్యం చెప్పి వెళ్ళాడు, మళ్ళీ వెంటనే అబద్ధ బోధకులు వచ్చి ఏం చేశారు? అబద్ధ బోధ చెప్పేశారు. వాళ్ళని భ్రమలోనికి తీసుకెళ్లారు. ఇదిగో మీరు ఆ మాటలు కాదు, ఈ మాటలు అనుసరించండి. ఇదిగో మన కళ్ళ ముందు ధర్మశాస్త్రం ఉంది. అప్పుడేముంది? ఆ కాలంలో
ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించాలి. దీన్ని అనుసరిస్తేనే దేవుడు పరలోకం ఇస్తాడు. ఆ మాటలన్నీ వదిలేయండి. వాళ్ళని ఒక రకమైన భ్రమలోనికి తీసుకువెళ్ళారండి. నిజంగా ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మును భ్రమపరిచెను? ఈ రోజుల్లో కూడా చాలామంది మనల్ని భ్రమపరిచేవాళ్ళు ఉన్నారండి. రకరకాల బోధలండి. త్రియేక దేవుడు అంటాడు ఒక ఆయన, అవునా? ముగ్గురు యెహోవాలు అంటాడు ఇంకొక ఆయన. ఎవరి మాట వినాలో తెలియదు. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. రకరకాల ఏమండి బోధలు. ఒకప్పుడు సత్యంలో ఉన్నవారు కూడా ఇప్పుడు అబద్ధ బోధల్లోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు సత్యాన్ని బోధించి ఇది నిజమని చెప్పిన వాళ్ళు మరొకటి చెప్తున్నారు. లేదు లేదు లేదు, మేము కొంచెం ఇంకా జ్ఞానంలోకి వచ్చేసాం, అప్డేట్ అయ్యాం, కాబట్టి మీరు మా మాటలు వినండి, ఇదే నిజం, మేము డెవలప్ అవుతున్నాం, ఒకప్పుడు మాకు తెలియదు, ఇప్పుడు మేము తెలుసుకున్నాం అని గలిబిలి చేసి సంఘాలను చెరిపేస్తున్నారండి. సంఘాలను చెరిపేస్తున్నారు. అవివేకులైన వాళ్ళు వాళ్ళ మాటలు విని భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. ఇదే నిజం. యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి, ఎన్ని రకాల బోధలండి. యూట్యూబ్లోకి వెళ్ళండి, గలిబిలి చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, ఒకప్పుడు మనం విన్నది సత్యం, ఆ సత్యంలో నిలవకుండా మళ్ళీ అబద్ధ బోధలోకి వెళ్ళిపోతున్నారు. ఎవరో ఏదో చెప్తే నమ్ముతున్నారు. ఈరోజు విశ్వాసులు కూడా ఎవడు ఏం చెప్పినా అది వినేటట్లుగా ఉన్నారు. వాళ్ళను గొప్పవాళ్ళుగా చూస్తున్నారు, అబద్ధ బోధలు చేసేవాళ్ళని. దేవుని పిల్లలారా ఆలోచించండి. సత్యం చెప్పిన పౌలు గారు అంటున్నాడు, ఎవడు మిమ్మును భ్రమపరిచాడయ్యా? మీరు భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నవాళ్ళు, ఎలా నమ్మారు దేవుణ్ణి, ఎలా వాక్యాన్ని అనుసరించారు, సత్యాన్ని ఎలా తెలుసుకున్నారు, ఇప్పుడేంటి మీరు ఇలా మారిపోయారు? భ్రమలోకి వెళ్ళిపోతున్నారు మీరు. ఎవడు మిమ్మును భ్రమపరిచెను? ఎవరేం చెప్పినా ఆలోచించండి, ఆలోచించండి, గలిబిలి కాకండి. ఎన్నో రకాల బోధలు వచ్చేసాయండి, ఎన్నో రకాల బోధలు వచ్చేసాయి. దేవుని పిల్లలారా ఆలోచించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చదవండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు, గొప్ప మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగానే చెప్తున్నా, మోసపోకండి, ముందుగానే చెప్తున్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అక్కడ ఎక్కడున్నాడు అక్కడున్నాడు క్రీస్తు అని చెప్పి మిమ్మల్ని గలిబిలి చేసి, ఇదిగో మేము చెప్పేటప్పుడు మీరు వినండి, ఇదే క్రీస్తు మాట అని చెప్పితే మీరు నమ్మకండి, అక్కడికి వెళ్ళకండి. చూసారా, మన క్షేమం కోరి దేవుడు రాయించిన మాటలండి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు, ఎవరు వస్తారంట మన మధ్యలోనికి? అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధాలు చెప్పే ప్రవక్తలు. అంటే క్రీస్తు ఫోటోనే, ఏసునామమే అంటారు వీళ్ళు, ఏసునామంలోనే అన్నీ చేస్తారు. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని, ఎంతో కాలంగా సత్యంలో ఉన్న వారిని, బైబిల్ బాగా చదివే వారిని కూడా, బైబిల్ బాగా ఆలోచించే వాళ్ళని కూడా వీళ్ళు ఏం చేస్తారండి? మోసం భ్రమలోకి తీసుకెళ్తారు. అందుకే మనం చాలా స్థిరంగా ఉండాలండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను మీరు జాగ్రత్తగా వినాలి. ప్రస్తుత పరిస్థితులు ఏమీ బాగోలేవు. మీరు యూట్యూబ్ ఛానల్కి వెళితే ఒక్కొక్కడు ఒక్కొక్క బోధ, ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన బోధ. ఒకప్పుడు సత్యం చెప్పినప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్ళే వీళ్ళు, ఎగిరి గంతులు వేసిన వాళ్ళే, ఇదే నిజమని చెప్పిన వాళ్ళే. మళ్ళీ మేము మార్చేసాం, ఇదే నిజం, మీరు ఇదే నమ్మండి. అవసరమైతే ఏమంటాడు? తర్జుమాలో లోపం అంటాడు, హెబ్రీ బైబిల్లో అలా ఉందంటాడు, అచ్చు తప్పుబడింది అంటాడు, వాళ్ళకి అర్థం కాలేదంటాడు, తర్జుమా చేసే వాళ్ళకి అంత జ్ఞానం లేదంటాడు. ఈయన మహాజ్ఞాని, మరి ఈయన మహాజ్ఞాని. ఈయనకి అసలు ఆ తర్జుమా చేసిన వాళ్ళకు కూడా లేనంత జ్ఞానం ఉంది. మరి అన్ని భాషలు బాగా కలుగుతాడు ఆయన. తెలుగే సరిగా రాదు, తెలుగు పదాలు పలకటం రాకపోయినా ఏవేవో చెప్పుకొస్తారండి. ఎవరు ఏమి చెప్పినా
మనం వాక్యాన్ని పరిశీలించి దేవుడు చెప్పిన దాన్నే నమ్మాలి. వక్రీకరించి చెప్పే మాటలు మనం నమ్మవలసిన అవసరం లేదండి. భ్రమపరుచు ఆత్మ, భ్రమలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. అబద్ధంలో ఉండి కూడా ఏమనుకుంటున్నారు, మేము సత్యంలో ఉన్నాం. ప్రమాదంలో ఉండి మేము బాగున్నాం. చూసారా, అబద్ధ క్రీస్తులు వస్తారట, అబద్ధ ప్రవక్తలు వస్తారట. వాళ్ళు ఏం చేస్తారు, సాధ్యమైతే. మరి ఇప్పుడు కనబడేదంతా ఎవరు వీళ్ళు? కనబడే వాళ్ళంతా ఎవరు వీళ్ళు? అబద్ధపు క్రీస్తులు. అంటే అబద్ధ వాక్యాన్ని చెప్పేవాళ్ళు. క్రీస్తు అంటే వాక్యం. అబద్ధపు మాటలు చెప్పేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళే అబద్ధ క్రీస్తులు. అబద్ధ ప్రవక్తలు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తారు. నువ్వు ఎంబీటీఏ చెయ్యి, నువ్వు ఏదైనా చెయ్యి, నిన్ను తలక్రిందులు చేసే విధంగా మాట్లాడుతున్నారండి ఈరోజు. దేవుని పిల్లలారా, ఆత్మ సంబంధమైన బోధలు చేయటం రాదు, ఒక వ్యక్తిని దేవుల్లో నిలబెట్టడం రాదు, కష్టపడి ఒక వ్యక్తిని దేవుల్లోకి తీసుకురావడం రాదు. సోషల్ మీడియా వాడుకుంటున్నారండి. ఒక ఛానల్ పెట్టుకున్నారు కదా, ఏదేదో మాట్లాడుతున్నారు. వస్తారా డిబేట్కి, బా ఏం పండితుడు, మరి ఏమి జ్ఞాని. దేవుని పిల్లలారా, సరుకున్నవాడు అలా ఎగిరిపడాడండి. దేవుని పిల్లలారా, మేము మాట్లాడలేక కాదు, మా పైన ఉన్న పెద్దలు జాగ్రత్తగా ఉండండి నాయన, ఆ పెంటలో మీరు కాలు పెట్టకండి, జాగ్రత్తగా బ్రతకండి నాన్న అని చెప్పిన మన తండ్రుల మాట విని, మన పెద్దల మాట విని నోరు మూసుకుంటున్నాం. నోరు లేక కాదు, వాదించలేక కాదు, పిచ్చెక్కించాం ఒకప్పుడు తప్పుడు బోధలు చేసే వాళ్ళకి. దేవుని పిల్లలారా, ఆలోచించండి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తారట. ఇంకా ఏం చేస్తారంట వాళ్ళు? గొప్ప సూచక్రియలు. నిజమేనా? వీళ్ళు అబద్ధాలు చేసే అబద్ధపు క్రీస్తులా, వీళ్ళు లేకపోతే నిజాలు చేసేవాళ్ళ? గొప్ప సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తారంట. వాటిని నమ్మేవాళ్ళు ఎక్కువ అండి. నాకేదో జరిగిందని చెప్పి నమ్మేవాళ్ళే ఎక్కువ. అద్భుతం చేశాం, నీ ఇంట్లో అద్భుతం జరిగింది. చూసారా దేవుని పిల్లలారా, మేమేదో చేశామని చెప్పేసి జనాలకు చెప్తున్నారు. దేవుడు గొప్పవాడు, సహాయం చేస్తాడండి. నీ రోగాన్ని తీస్తాడు, నీకు సహాయం అయినా చేస్తాడు. ఈరోజు ఆ భక్తుల్లో ఏమీ లేదు. భక్తుల్లో, బోధకుల్లో ఏముందండి? మోసం 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 చేస్తున్నారండి. ఏం చేస్తారంట వాళ్ళు? గొప్ప సూచక క్రియలు, మహత్కార్యాలు. రేపు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ బ్యాచ్ నిలబడుద్ది అక్కడ. చూడండి ఏమంటారో. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 7:22 చూడండి. రేపు యేసుక్రీస్తు వచ్చినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారో. ఆ దినమందు, క్రీస్తు వచ్చిన దినమందు, అంటే ఈ బ్యాచ్ చాలామంది ఉంటారన్నమాట. అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచించలేదా? ప్రవచనాలు చెప్పాం ప్రభువా, అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి, ఎలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇవన్నీ మేము చెప్పేశాం. నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? మీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. మరి ఆయన ఏమంటాడట? అసలు మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. ఇప్పుడు ఆ అద్భుతాలు చేసేవాళ్ళే కావాలా, ఆ సూచక్రియలు చేస్తున్నాం అన్నోళ్ళే కావాలా, ఆ అబద్ధ ప్రవక్తలే కావాలా? మనుషులకి కాసేవాడు కావాలా, కోసేవాడు కావాలంటే ఏమంటారండి? మాకు కోసేవాడే కావాలి, కోస్తాడు కనుక. కాసేవాడు మాకెందుకు? ఒకళ్ళకు బాగాలేకపోతే నేను వెళ్ళానండి, ఆరోగ్యం బాగోలేకపోతే వెళ్ళి ప్రార్థన చేశానండి. అమ్మా దేవుడు ఉన్నాడమ్మా, నిన్ను కాపాడతాడమ్మా, ఏం పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు తల్లి, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పి నేను వచ్చానండి. నేను వచ్చిన తర్వాత ఇంకొకడు వచ్చాడంట. వస్తుంటారు కదండి, మరి మన బలహీనతలు చూసి అనేక మంది వస్తుంటారు. ఆ వచ్చినప్పుడు నువ్వు ఎవరివి అని అడిగితే బాగుండు. మనం అడగం కదా. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్. పాస్టర్ గారే, అయ్యగారే, ఏంటి అయ్యగారు? ప్రార్థన చేయడానికి వచ్చా. చేయండి అయ్యా, చెయ్యి, ప్రార్థన చేయి. అయ్యా మాకు ఒంట్లో బాగాలేదు, చెయ్యి అయ్యా, కొంచెం ప్రార్థన చేయి. ఇప్పుడే విజయరావు గారు చేసి వెళ్ళిపోయారు. ఆయనకేం తెలుసు అమ్మా, ఆత్మ లేనివాడు ఆయన. ఏం లేనోడు? ఆత్మ లేనోడు ఆయన.
నాకైతే ఆత్మ బ్రహ్మాండంగా ఉంది, భ్రమపరుచు ఆత్మను కలిగి నేను వచ్చా, నా మాట వినమ్మా అని చెప్పి చిన్న ప్రార్థన చేసి ఇప్పుడు చెప్తాడు ప్రవచనం. అమ్మా, అసలు విషయం ఏంటంటే నువ్వెవరో ఏదో తీసి అక్కడ రోడ్డు మీద పడేశారు, దాన్ని దాటావమ్మా. వామ్మో వామ్మో, విజయరావు గారు ఈ మాట చెప్పాడు, అసలు వచ్చాడే కానీ నాకు అసలు చెప్పలా. ఆయనకి ఇదంతా రాదు, ఈయనకున్న శక్తులు ఆయనకి, నాకు శక్తులు లేవంట, ఆయనకి శక్తులు ఉన్నాయంట. వామ్మో వామ్మో, నేనంట ఏదో దాటేశానంట. లేదమ్మా, నీకు వాళ్ళు అది చేశారు, అదే నీకు చేతబడి చేశారు, నువ్వు చచ్చిపోతావమ్మా అనగా, నేను చచ్చిపోతానా, మరి ఎట్లా నేనున్నాను కదమ్మా, మళ్ళీ వారానికి వస్తానమ్మా, వారం తర్వాత వస్తా, 5,000 చూసుకో, నీకు తాయెత్తిస్తా. వీడు ఒక దరిద్రుడు తాయెత్తిస్తాడండి, 5,000 చూసుకోమ్మా. సత్యం చెప్పి నిన్ను వాక్యంలో నిలబెడితే 500 కూడా లేదు. ఇప్పుడు వాడికి అబద్ధం చెబితే 5,000 కంటే ఇంకెక్కువే సిద్ధం చేసి, అబ్బా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, విజయరావు గారు ఇట్లాంటివి ఏం చెప్పడో, అసలు ఆయనకి తెలియదు. అసలు ఆయన వచ్చాడు, అస్సలు అద్దరుగొట్టి చెప్పాడమ్మా, అసలు మామూలుగా కాదు. నేనంటే చచ్చిపోతానంట, నాకు అది పట్టిందంట, ఇది పట్టిందంట. నువ్వు ఇంక 2 రోజులు కూడా బ్రతకు ఆ మాటలేంటి. నీకు బ్రతికించేవాడు అవసరంలే, మోసం చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు కావాలా. నిన్ను ఒక భ్రమలోకి తీసుకెళ్ళాడు, భ్రమపరచు ఆత్మ. నిజమే అనుకుంటారండి వీళ్ళు, ఈ పిచ్చోళ్ళు, ఈ వెర్రిబాగులోళ్ళు నిజమే అనుకుంటారండి. మనం ప్రార్థన చేస్తే దేవుడికి అసాధ్యమైంది ఏమని చెప్పండి? ఆయనకు సమస్తము సాధ్యమే కదా, ప్రార్థన వింటాడు కదా. ఈ మాయ మాటలు ఎందుకండి? అంటే 5,000 కోసం ఇదంతా, 5,000 కోసం, 10,000 కోసమే కదా ఈ మోసం అంతా. అలాంటి వాళ్ళే కావాలి మనకి బీరువా ఖాళీ చేయటానికి. నీ బీరువా ఖాళీ, చివరికి ఏముండదు, మళ్ళీ అక్కడ ఏమైనా జరిగిందంటే ఏమీ లేదు. అయ్యో అనవసరంగా మోసపోయి 5,000 పోయినాయి, పోతాయి మరి. 5,000 పోతాయి, నీ జీవితమే పోద్ది. చివరికి నువ్వు నరకానికి వెళ్తావు. అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మకండి.